సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ట్రా పే అనే అప్లికేషన్ గురించి అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఈ ఎక్స్ట్రా పే అనేది ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మన లింక్స్ అవతల వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు మన లింక్స్ యూస్ చేసి ప్రొడక్ట్స్ కొంటే మనకి కమిషన్ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా మీరు లింక్స్ షేర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఫుల్గా అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా మీరు ఇందులో రెఫర్ అయితే చేయొచ్చు. ఫస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీకు అకౌంట్ లేదనుకోండి, ఇక్కడ కింద బాటంలో సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ నేమ్, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ రెఫరల్ కోడ్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద టర్మ్స్ అండ్ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ టిక్ పెట్టి రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. లేదు ఈమెయిల్ అడ్రస్ కాదు, నేను మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యాను అనుకుంటే ఇక్కడ లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టాప్ సెల్లింగ్ ఫ్లాష్ డీల్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఉండే ప్రోడక్ట్స్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 4 పేస్ట్లు ఉన్నాయనుకోండి, దీన్ని మీరు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ వాట్సాప్ బటన్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్కి అయితే షేర్ చేయొచ్చు. ఈ విధంగా మీరు వాట్సాప్లో అయితే మీ ఫ్రెండ్స్కి అండ్ స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు. లేదా డైరెక్ట్ కాపీ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లింక్ అనేది కాపీ అవుతుంది అండ్ మీరు డైరెక్ట్గా షేర్ అయితే చేయొచ్చు. లేదు అదర్ ప్లాట్ఫామ్స్లో మీరు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ ఆన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ అయితే చేసుకోవచ్చు. లేదు నేను ఫ్లిప్కార్ట్లో పర్టికులర్ ప్రోడక్ట్ చూశాను, నాకు దానికి రెఫరల్ లింక్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఫ్లిప్కార్ట్లో ఒక లింక్ కాపీ చేయండి. నేను ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకోండి, సో ఈ వాచ్ని నేను రెఫరల్ లింక్గా కన్వర్ట్ చేయాలనుకుంటా. ఏం చేస్తానంటే లింక్ కాపీ చేసుకుంటా. షేర్ బటన్ మీద క్లిక్ చేసి లింక్ కాపీ చేసుకోండి. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ లింక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ మీకు ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకోమని అయితే అడుగుతుంది అనమాట. యువర్ ఈమెయిల్ ఈజ్ నాట్ వెరిఫైడ్, క్లిక్ ఆన్ ది బటన్ టు సెండ్ వెరిఫికేషన్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రీసెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ వెరిఫై కాకపోతే రీసెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ క్లిక్ చేసినప్పుడు మీకు వైట్ బ్లాంక్ పేజ్ కనుక వచ్చేస్తే కనుక మీరు వదిలేసేయండి అనమాట. మీరు ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకోవద్దు. ఒకవేళ బ్లాంక్ పేజ్ రాకుండా మీ ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తే మీరు వెరిఫై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు బ్లాంక్ వైట్ పేజ్ వచ్చేసింది అనుకోండి, అంటే గ్లిచ్ అయిపోయింది అనుకోండి యాప్ వచ్చేసరికి, మీరు మళ్ళీ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఈ మేక్ లింక్స్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సేమ్ ఇలాగే వచ్చింది అనుకోండి, ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందాక మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందాక మీకు ఫ్లిప్కార్ట్లో లింక్ కాపీ చేసుకున్నారు కదా ప్రోడక్ట్ది, ఆ ప్రోడక్ట్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయగానే ఇక్కడ మేక్ లింక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఓన్ రెఫరల్ లింక్ అనేది ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి జనరేట్ అయితే అవుతుంది. ఇది మీరు ఇక్కడే వాట్సాప్లో షేర్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ కాపీ చేసుకొని ఇక్కడ కాపీ బటన్ కనిపిస్తుంది కదా, కాపీ చేసుకొని మీకు నచ్చిన చోట మీరు అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రాకింగ్ అనేది, అంటే మీరు ఇప్పుడు ఈ లింక్ షేర్ చేసిన తర్వాత ఎవరైనా మీ లింక్ యూజ్ చేసి పర్చేస్ చేశారనుకోండి, అది 24 అవర్స్లో వీళ్ళు ట్రాక్ అయితే చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నది మీ రెఫరల్ లింక్ యూజ్ చేసిన ప్రోడక్ట్ వాళ్ళు రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది అనమాట. ఈ కన్ఫర్మేషన్ అనేది మినిమం 90 డేస్ అయితే పడుతుంది అనమాట. జస్ట్ మీరు రెఫరల్ లింక్స్ జనరేట్ చేయడం, పంపించుకోవడమే. ఆ అమౌంట్ అనేది అప్పటికప్పుడు 3 మంత్స్కి ఒకసారి కన్ఫర్మ్ అయితే అవుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు షేర్ చేసి 3 మంత్స్ వెయిట్ చేయాలంటే మీరు ఎన్ని ప్రోడక్ట్స్ షేర్ చేస్తే మీకు ఒకేసారి అంత అమౌంట్ అయితే వస్తుంది అనమాట. సో అది
కంప్లీట్‌గా దీని వర్కింగ్ ప్రొసీజర్ అయితే. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్‌కి నెల రోజులు రిటర్న్ పీరియడ్ ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్‌కి 15 రోజులు రిటర్న్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు పర్ఫెక్ట్‌గా ట్రాక్ చేయాలి కాబట్టి ఇలా 90 డేస్ టైమ్ పీరియడ్ అనేది తీసుకుంటారు. సో, ఇక్కడ మీ మీ ఎర్నింగ్స్ మొత్తం ఇక్కడ ఎర్నింగ్స్ అనే సెక్షన్‌లో అయితే చూసుకోవచ్చు. టోటల్ ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ₹17 అయితే ఎర్న్ చేశాను క్యాష్ బ్యాక్ ద్వారా. అది పెండింగ్‌లో అయితే ఉంది. 90 డేస్ తర్వాత నాకు కన్ఫర్మ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మేనేజ్ బ్యాంక్ డీటెయిల్స్ అనే సెక్షన్‌లో కూడా మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పే ఔట్‌కి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్‌కి మీరు మీ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అయితే అవుతుందనమాట. అండ్ ఇక్కడ మోర్ సెక్షన్‌లోకెళ్తే ఇక్కడ మీకు హోమ్ ఉంటుంది, మై అకౌంట్ ఉంటుంది, మై ఎర్నింగ్స్ ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్‌ని కూడా అయితే రెఫర్ చేయొచ్చు. ఇక్కడ మీ రెఫరల్ లింక్ ఉంటుంది. మీరు డైరెక్ట్ వాట్సాప్‌లో కూడా అయితే షేర్ చేయొచ్చు. ఇది కంప్లీట్‌గా మీకు రెఫరల్ అనమాట. ఇక్కడ మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ ఎంత ఎర్నింగ్స్ చేస్తూ ఉంటాడో అందులో మీకు 10% అనేది మీకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు మీ ఫ్రెండ్‌ని రెఫర్ చేశారనుకోండి. మీ ఫ్రెండ్ లింక్స్ జనరేట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్‌కి పంపించుకుంటాడు. సో, ఏదైతే మీ ఫ్రెండ్ ఎర్న్ చేస్తున్నాడో అందులో మీకు 10% అయితే వస్తుంది. సో, ఈ విధంగా మీకు ఈ అప్లికేషన్ అనేది వర్క్ అయితే అవుతుందనమాట. సో, ఇది కంప్లీట్‌గా మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఈ అప్లికేషన్ గురించి ఇచ్చాననుకుంటున్నాను. సో, ఈ యాప్‌ని మరింతగా ఎక్స్‌ప్లోర్ అయితే చేయండి. మీకు చాలా ఫీచర్స్ అండ్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మీకు నచ్చినట్టుగా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇది కంప్లీట్‌గా ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.